క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మనం గత కొన్ని వారాలుగా ఇశ్రాయేలు యాత్ర ఘట్టాలలో ప్రారంభము నుండి, అనగా ఎర్ర సముద్రం దాటినది మొదలుకొని అరణ్య యాత్రను దాటిన తర్వాత దేవుడు కానాను ప్రవేశింపక ముందే పెట్టిన ఇంకో పరీక్షను గూర్చి తెలుసుకుందాం. గుర్తుందా? పారాను, అరణ్యం. ప్రైజ్ ద లార్డ్. మొదట ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటగానే ఆ తర్వాత అరణ్యంలోనికి అడుగుపెట్టారు. మారా అనుభవాన్ని చూశారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే రెఫీదీము అనుభవంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత యుద్ధం చేసి గెలిచారు. ఆ తర్వాత సీనాయి అనుభవంలోనికి వెళ్ళారు. ఆ తర్వాత సైనికులు అయ్యారు. ఆ తర్వాత తబేరా చూశారు. ఆ తర్వాత హిబ్రోతు హత్తావా చూశారు. ఆ తర్వాత హజేరోతులో అనుభవాన్ని చూశారు. ఆ తర్వాత పారానులో అనుభవాన్ని చూశారు. ఈ పారాను తర్వాత దేవుడు వారి విషయంలో ఎలా ప్రవర్తించాడు, పారాను తర్వాత అసలు ఏం జరిగింది, దేవుడు ఈ ఇజ్రాయేలు జనాంగం విషయంలో చెబుతున్న ఈ సంగతులు ప్రతి ఒక్కటి ఈ తరపు క్రైస్తవ్యానికి సరిదూగుతున్నాయి, ఖచ్చితంగా జోడించడానికి సరిపోతున్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆనాడు దేవుడు చెప్పినవి, రాయించినవన్నీ ఈనాటి ప్రజలకు బోధగలుగుటకే. రోమా 15:4 చాలా స్పష్టంగా ఉంది. అప్పటి విషయాలన్నీ దేవుడు ఇప్పుడు ఎందుకు రాయించాడు? చాలామంది ఏం చేస్తారో తెలుసా? కొందరు పాత నిబంధన కాలం కొట్టివేయబడిందంట, పాత నిబంధన కొట్టివేయబడితే దాన్ని పట్టించుకోకూడదంట, పాత నిబంధన ఎక్కువగా చూడకూడదంట, ఏదో ఊరికే తెలుసుకోవడానికి అవగాహన కోసం మాత్రమే దాన్ని పట్టించుకోవాలంట. ఇలాంటి బోధ జరుగుతుంది కాబట్టి విశ్వాసికి దేవుని అసలు సంపూర్ణమైన ఉద్దేశం ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు మనం పాత నిబంధన కాలపు సంగతులు ధ్యానిస్తున్నాం కాబట్టి కొత్త నిబంధన అంటే ఏంటో అర్థమవుతుంది. మనుషుని అజ్ఞానపు ఆలోచన దేవుణ్ణి అంచనా వేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. దేవుని మైండ్ సెట్ అర్థం చేసుకునే విషయంలో పూర్తిగా అటర్ ఫ్లాప్ అవుతున్నారు. అందుకే నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అన్నాడు. దేవుణ్ణి మన ఆలోచనలతో ఎప్పుడు క్యాచ్ చేయలేం, మన వల్ల కాదు. మనం 100,000 సంవత్సరాలు బ్రతికినా కుదరదు, మన వల్ల కాదు. దేవుని క్యాచ్ చేయాలంటే కూడా మరలా దేవుడి ఆలోచన చెప్పాలి మనకి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఏమన్నాడు? నీకు నేను ఆలోచన చెప్పేదను, ఉపదేశము చేసేదను. నిన్ను నేను ఆయన నడపకపోతే నడవలేను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈనాడు మనుషులు చాలామంది కృప అనేది అది అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్స్ కదా, నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఈ మా కృప ఆరాధనలో పాల్గొను చాలు, మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళిపోతావు. ఒక వ్యక్తి మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలంటే ఆ హృదయము పైన దేవుని ధర్మశాస్త్రం రాయబడాలి, అపోస్తుల ప్రవక్తల నియమము ద్వారా ఆ వ్యక్తి కట్టబడాలి. అప్పుడు ఆ వ్యక్తి మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తాడు. సీనాయి అనుభవం గురించి మనం ధ్యానిస్తూ మోషే ముఖం ఎందుకు ప్రకాశించిందో చెప్పుకున్నాం. మొదటిసారి పలకలు తీసుకోవడానికి వెళ్ళినటువంటి మోషే భక్తుని ముఖము ప్రకాశించలేదు కదా. మొదటిసారి పలకలు తేవడానికి వెళ్ళాడు కానీ ముఖం ప్రకాశించలే. కానీ రెండోసారి తనే పలకలు చెక్కి దేవుని ముందు పెట్టాడు. అప్పుడు దేవుడు రాశాడు, అప్పుడు అతని ముఖం ప్రకాశించింది. కారణం ఏంటంటే మొదటి రాతి పలకలు దేవుడు ఇచ్చినటువంటి శాసనాలే, కానీ రెండో రాతి పలకలు మాత్రం ప్రతి మనిషి హృదయంగా దేవుడు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయం అనే పలకపైన దీనిని నేను రాస్తున్నాను. ఎప్పుడైతే హృదయం అనే పలకపైకి దేవుని ఆజ్ఞలు వచ్చేసాయో, దేవుని చిత్తం వచ్చేసిందో, దేవుని కట్టడి వచ్చేసిందో, ఇంకా అతను అధిక మహిమలోనికి వెళ్ళే సామర్థ్యుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము హృదయంలో ముద్రింపబడితే వస్తుంది అధిక మహిమ. ఆమేన్. దీని గురించి మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే పరలోకపు విద్యార్థులు, భూలోకపు గురువర్యులు అని నేను ఒక సందేశం చేశాను. అందులో చెప్పాను ఏ స్థానంలో ఉంటాము ఏంటి అనేది. తర్వాత సంఘవధు అవయవాల కర్మాగారం అనే సందేశం కూడా చేశాను. అందులో కూడా ఏ అవయవం ఎలాంటి నిర్మాణంలోంచి ఎక్కడ తయారవుతుంది,
ఎలా వాడబడుతుంది, ఏంటి పరలోకంలో దైవ చిత్తం అనేది కూడా అందులో చెప్పాను. ఈ సందేశాలు తెచ్చుకొని వినగలిగితే మీరు ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రైజ్ ద లార్డ్. అధిక మహిమ అనేది దేవ జ్ఞానముతోనే ముడిపడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చెప్పండి, ఈ భూమి మీద తక్కువ చదువు చదివిన వాడికి పెద్ద కొలువు ఇస్తారా? పెద్ద ఉద్యోగం ఇస్తారా? దానికి సరిపడ జ్ఞానం గల వానికి ఇస్తారా? అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి ఉన్నత హోదా ఎలా కలుగుతుంది? చదువును బట్టి, విద్యను బట్టి. ఇప్పుడు ఏమంటారంటే లోక విద్య, లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం కదండి. దేవుని దృష్టికి ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నాడు. అన్న దేవుడే ఆయన జ్ఞానం లేకపోతే కూడా వెర్రోలు అని కూడా అన్నాడు. సామెతలు 30వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో యాకే కుమారుడైన హాగూరు కనబడతాడు. 2వ వచనంలో అంటాడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, జ్ఞానాభ్యాసము చేసిన వాడను. అంటే విద్య లేనివాడు వింత పశువు అన్నమాట. అది బైబిల్ ప్రకారం కూడా వర్తిస్తుంది. కాకపోతే ఈ లోకపు విద్య కాదు అది. ఆ కింది లైన్లో అంటాడు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. అందుకు పశువు, వెర్రివాడు. కాబట్టి దేవుని విద్య వలన అధిక మహిమ కలుగుతుంది. మీరు చెప్పండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాం. ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎదుటివానికి న్యాయమైన తీర్పు తీర్చనోనికి దేవుడా హోదా ఇస్తాడా? ఇవ్వడు కదా. కొందరిని లేఖనములు ఎవరి యుద్ధకు వచ్చిన వారు దైవములు అన్నాడు. యోహాను సువార్త చాలా స్పష్టంగా ఆ విషయాలు బయట పెట్టేసింది. కీర్తనలో ఉన్న మాటని మరలా ఉటంకించాడు పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభు నోట. ప్రైజ్ ద లార్డ్ కదా. ప్రభు నేరుగా పలికాడు, లేఖనములు ఎవరి యుద్ధకు వచ్చిన వారు దైవములు. నేనంటాను, లేఖనములు వచ్చిన వారు దైవములా? ఏమి నేర్చుకోకుండా కృపా ఆశీర్వాదాలు, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, డబ్బు ఉంటే చాలనుకొని ఈ కృపారాధనలకు పరిగెడుతున్న ఈ అమాయక ప్రజలు, మీరు చెప్పండి ఎవరు దైవములు? లేఖనములు ఎవరి యొద్దకు వచ్చిన వారే దైవములు. కానీ లేఖనములను విడిచి తప్పి తిరుగుతున్న వారు ఎవరు దైవములు? ఇప్పుడు దైవములు అధిక మహిమలో ఉంటారా? దైవములు కాని వారు అధిక మహిమలో ఉంటారా? మరి ఈ అమాయక ప్రజలు ఏంటండి, వాక్యం లేని చోటికి పరిగెడుతున్నారు. అసలు వీరికి ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియలేదు. ఎలా కట్టుకోవాలి? యూదాపత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో 20వ వచనంలో రాయబడింది, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనొచ్చు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ కట్టుకోవాలంట? విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. కానీ ఈరోజు ఎక్కడ కడుతున్నారో తెలుసా? ప్రేమ అభిమానాల ముసుగులో కడుతున్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన వాడండి, అందుకే వెళ్తున్నాం. సత్యమే తెలుసు, అయినా సరే తప్పట్లేదు, మరి ఆయన బాధపడతారని మేము అక్కడే ఉంటున్నాం అని చెప్పి సత్యము తెలుసుకొని కూడా మనుషులను మెప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇదే మాట పౌలు గారు అన్నారు, నేను మనుషులను మెప్పించువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. మనుషులను మెప్పించే పనిలో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియదు. వాళ్ళు పరిగెత్తేది ఆశీర్వాదాల కోసం. ఇప్పుడు భక్తి జరుగుతుందంటే దానికోసమే. ఆశీర్వాదాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆరోగ్యాలు కావాలి. నేను ఒక మాట చెప్తున్నాను. ఆ ఆశీర్వాదపు పండుగలకి, ఆ ఆశీర్వాదపు ఆరాధనలకి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే అక్కడికి వెళ్ళినందుకు జరిగిందని. నేనంటాను, నువ్వు అక్కడికి వెళ్ళినందుకు జరగలేదు, ఆయన చేస్తాడని నమ్మినందుకు జరుగుతుంది అది అంత. ప్రైజ్ ద లార్డ్. అక్కడ లేదు దేవుని మహిమ, నీ నమ్మకంలో ఉంది. ఆమేన్. ఒకనాటి ఆది సంఘానికి ఈనాడున్న సంఘానికి నిజంగా ఒకసారి పొంతన కుదురుతుందా చెప్పండి? కుదురుతుందా? లేఖనములు లేని ఆరాధన ఖచ్చితంగా పశుప్రాయులు చేయు ఆర్పనాదాలే. ఆర్పనాదాలు ఏంటండి అంటారా? ఏమండి, ఆర్పన్ హోమ్స్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఏ దిక్కు లేని దేవుడు కూడా దిక్కులేని వారు అన్నమాట. ఏమండి, ఆర్పనాదాలు అంటే వాళ్ళు, అర్థమైందా? నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని దేవుడు ఎవరితోనన్నాడు తెలుసా? ఎవరితో పడితే వారికి వర్తించదు. లేఖనముల కోసం తృష్ణ కలిగిన వారి కోసం అది వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు చెప్తున్నాను, భక్తి చేస్తున్నామన్న పేరుకే కానీ భక్తిని ఎలా కట్టుకోవాలో తెలియక బ్రతుకుతున్నారు. అవును, నేను అంటాను, ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, ఉద్యోగాలు, డబ్బు, బంగారము, చక్కగా సమాజంలో పలుకుబడి, ఏదంటే అది జరిగిపోవడం, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నారా? అయితే ఇది పుష్కలంగా సాతాను దగ్గర ఉంది. వాడు ఆశీర్వదింపబడ్డవాడా? అయితే అది పుష్కలంగా ఏసావు దగ్గర ఉంది. ఆశీర్వదింపబడ్డవాడా? మరి
ఈనాడు కృప అని చెప్పి ఆ కృప అనే పేరు ముసుగులో చాలామంది చేస్తున్నది ఇదే. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు బోధకులు కాదు, వాళ్ళు సువార్థికులు మాత్రమే. కానీ వాళ్ళే ప్రవక్తల్లాగా ఫీల్ అయిపోయి దేవుడు చెయ్యమని చెప్పకపోయినా సరే చేసేస్తున్నారు. అలాంటి పని చేసేవారికి ఎంత నష్టమో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఆజ్ఞాపించని పని, దేవుడు సెలవివ్వని పని చేస్తే వారు ఎవరైనా సరే ఎంత నష్టపోతారో, తుదకు వారి జీవితం ఎంత దుర్లభంగా మారుతుందో మీకు అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, పారాను అరణ్యం తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎటువైపు నడిపించాడు, అసలు వారి పరిస్థితి ఎలా మారింది, ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. ఈ మాట దేవుడు ఎవరితో అంటున్నాడంటే మోషే భక్తునితో చెబుతున్నాడు, ప్రజలకు చెప్పమని. ఎప్పుడు చెప్పాడు అంటే ఈ పారాను అరణ్యంలో దేవుడు వారిని పరీక్షించి, మీరు ఒకసారి నేను ఇవ్వాలనుకున్న ఆ స్వాస్థ్య దేశాన్ని చూసి రండి అని పంపించినప్పుడు వారు అక్కడికి వెళ్ళి ఆ నెఫీలను చూసి, ఆజానుభావాలను చూసి భయపడి మేము వారిని గెలవలేం, మన వల్ల కాదని వారి శక్తితో అంచనా వేసుకొని దేవుని అవమానించారు, దేవుని శక్తిని తక్కువ అంచనా చేశారు, దేవునిని ఇన్ని రోజులు చేసిన కార్యాలను మరిచి బ్రతికారు, దేవునికి విరోధంగా సనిగారు. చూడండి ఆ మాట కూడా 14వ అధ్యాయం 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను. చూసారా, దేవునికి విరోధంగా చెడ్డ సమాజం అంటది, చెడ్డ సమాజం సనిగారంట వారు. దేవుని ప్రజలారా, వారు దేవునికి విరోధులుగా బ్రతుకుతున్నారు, దేవుని శక్తిని తక్కువ అంచనా వేశారు. నెఫీలీలను గెలవడానికి దేవుడు శక్తివంతుడు, కానీ దేవుడు గెలుస్తాడు, దేవుడు యుద్ధం చేస్తాడు అనుకోట్లా, మేమే చేస్తామని వాళ్ళ శక్తి మీద ఆధారపడ్డ స్వబుద్ధి పరులైపోయారు. అంతే. ఆ తర్వాత దేవుడు వారి మీద కోపగించుకున్నాడు. మీకు మాట చెప్పనా, ప్రతి నూతన నిబంధన విశ్వాసికి ఎర్ర సముద్రం అనగా బాప్తిస్మం అనే అనుభవం దాటినప్పటి నుండి పారాను వరకు ఒక అనుభవం అయితే, పారాను నుండి మరలా కానానును చేరే వరకు ఇంకొక అనుభవం. అయితే నేను ఒక మాట చెప్పాలి, ఒక విశ్వాసి నిజంగా దేవుని కుమారుడా కాదా, దేవుని కుమార్తెనే కాదా అని తేల్చి చెప్పగలిగినటువంటి అనుభవం పారాను అనుభవం. పారాను అనుభవంలో తేలిపోయింది వాడు నిజంగా నిజమైన దేవుని కుమారుడా కాదా, శూరుడా కాదా, రోషం ఉన్నవాడా కాదా, పిరికివాడా, ఎలాంటి వాడు ఏంటని దేవుడు అప్పుడే పరీక్షించేసుకొని ఒక్కసారిగా పెరిగి పక్కన పడేస్తాడు. అయితే ఈ పెరిగి పక్కన పడే విషయంలో మీకు మాట చెప్పాలి, పెరిగి పక్కన పడేయడం అంటే ఆయన హృదయంలో వారిని గూర్చి బాధ్యత ఏముండదు దేవునికి. వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించడు, వారిని నడుపుతాడు. ఇదొక విచిత్రం. మరలా ఏమండి, వారి ఇంకా కానానుకు వారసులు కారని తెలిసిన తర్వాత కూడా, నేను ఇచ్చిన బాధ్యత సరిగా నిర్వర్తించలేరని తెలిసిన తర్వాత కూడా, నాకు వీరు సరిపోరని తెలిసిన తర్వాత కూడా దేవుడు చేసే పని ఏంటో తెలుసా, వారిని నడుపుతాడు. ఎప్పటి వరకు నడుపుతాడో తెలుసా, వారు చచ్చి కూలిపోయేంత వరకు నడుపుతాడు. అంతటి సౌజన్య విశాల హృదయుడు మనం నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అదే చెప్తున్నాడు, వీరు సనిగారు, నా బలమును తక్కువ అంచనా వేశారు, వీరు నేను పెట్టిన ఈ పరీక్షలో వీరు ఫెయిల్ అయిపోయారు, కాబట్టి ఇంకా వీరిలో ఎవ్వరు కూడా కానానుకు వెళ్ళరు, ఒక యెహోషువ కాలేబులు తప్ప. ఇక్కడ ఒక విషయం చెప్తాను, యెహోషువ కాలేబులు ఇద్దరే వెళ్ళారంటే ఖచ్చితంగా ఇద్దరే వెళ్ళారని కాదు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇద్దరే వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే, పాత తరం పోయిన తర్వాత కూడా ఈ పాత తరంలో ఇద్దరే మిగిలారు, కొత్త తరం మరలా పిల్లల తరం కూడా అడుగుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇద్దరు మాత్రమే ఉండలేదు. దేవుడు అక్కడ ఏమన్నారంటే, సనిగి నాకు విరోధంగా ఉన్న వీరు చేరరు అన్నాడు, కానీ వారి పిల్లలు చేరరని అనలేదు. వీరిలో ఇద్దరే, కాలేబు యెహోషువలు ఖచ్చితంగా అడుగు పెడతారన్నాడు. కాబట్టి ఆ తరంలో ఆ ఇద్దరు మాత్రమే అడుగుపెట్టారు, వారితో పాటు కొత్త తరం కూడా అడుగుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దైవ చిత్తము, ఎవరు కాదనలేని దైవ చిత్తము. కాబట్టి ఆ ఇద్దరు అడుగు పెడతారని దేవుడు చెప్పి డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 14:31.
అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను. అర్థమైందా? పిల్లల్ని అయితే రప్పిస్తానన్నాడా లేదా? చదవండి ఇంకా. మీరు తృణీకరించిన దేశమును వారు అనగా ఎవరు? వారి పిల్లలు స్వతంత్రించుకుంటారు. అది దేవుని న్యాయం. ఇక 32వ వచనంలో చూడండి. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీ వల్ల మీ పిల్లలు 40 సంవత్సరాలు భరించాలి అని దేవుడు ప్రకటించేశాడు. ఇదంతా మోషే భక్తునికి చెప్తున్నాడు ప్రకటించమని. ఏమండి, వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చక్కగా అవకాశం ఇచ్చాడు. అన్ని దేవుడే చూసుకొని నడుపుతున్నాడు. అన్నిసార్లు సరిగినా కానీ ఒప్పుకున్నాడు. కానీ దేవుని శక్తిని వాళ్ళు శంకించారు, దేవుని అనుమానించారు. వాళ్ళని గెలవగల సమర్థుడిగా దేవుని వారు చూడలేకపోయారు. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ పారాను అనుభవం వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసులు చాలామంది ఏమంటారో తెలుసా? అమ్మో, ఇది చేయడం కష్టం అండి. జాగ్రత్త, పరిస్థితులు నీ విషయమే దేవుని దృష్టిలో దారుణమైపోతుంది. అమ్మో, ఇది చేయలేమండి, మన వల్ల కాదండి, మనం చేసేంత సామర్థ్యత మనకు లేదండి, దీన్ని మానుకోవడం మంచిదండి, దీన్ని అలా చేయకూడదండి, ఇలా చేయకూడదండి అని చెప్పి కష్టం అనిపించిన వాటి విషయమై ఇష్టంగా మానుకుంటూ ఉంటారు. పారాను అనుభవంలోకి వచ్చిన వారి జీవితం అది. ఆ పారాను పరీక్షలో మీరు దయచేసి ఓడిపోవద్దు. కానీ చాలా వరకు 90% పారాను అనుభవంలో విశ్వాసులు ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. అలా ఓడిపోకూడదని దేవుడు మొదటి హెచ్చరిక ముందుగా ఇస్తున్నాడు, పడిపోకూడదని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరైనా అయ్యో ఆ అనుభవాలు నాకు వచ్చి నేను అలాగే తొందరపడి కష్టాన్ని ఇష్టపడలేదండి, అయ్యో నేనైతే పడిపోయానా, దేవునికి దూరం అయ్యానని ఎవరైనా బాధపడితే నేను చెప్తున్నాను, నువ్వు ఇంకా పడిపోలేదు కాబట్టి హెచ్చరిక బయలుదేరింది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు పడిపోయి ఉంటే నీకు ఇంక హెచ్చరిక ఉండదు, ఏమీ ఉండదు, డైరెక్ట్ యాక్షనే. నోటీస్ వచ్చింది అంతే. నువ్వు రియాక్ట్ అయిపోతే ఎక్కడికక్కడ సరిగా నీ జీవితం మరలా సజావుగా నడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్న దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంటుంది నీ జీవితం. అసలు పారాను అనుభవం తర్వాత ఏర్పడేది ఏంటంటే ఆత్మపూర్ణత. పారాను తర్వాత ఏర్పడేది ఏంటి? ఆత్మపూర్ణత ఏర్పడుతుంది. ఆత్మపూర్ణత అంటే అర్థం ఏంటని చెప్పాను నేను? కానానులో ప్రవేశించుట. గత వారం చెప్పాను, కానాను అనేది పరలోకానికి సంపూర్ణ సాదృశ్యం కాదు. అందుకే వాగ్దాన దేశము నేను నీకు ఇస్తానని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం బయలుదేరాడు, కానాను దేశానికి వచ్చాడు. కానీ కానాను దేశంలో నేను ఉండలేదు, నేను ఇంకా పొందనై ఉన్న అసలు కానాను వేరే ఉంది, అసలు ఆశీర్వాదం, అసలు వాగ్దాన దేశం వేరుగా ఉందని చెప్పి కానాను దేశంలో ఎంతో బలపడ్డాడు. అయినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నిలువరమైన పట్టణాన్ని వెతుక్కున్నాడు కదా. గతసారి మనం ధ్యానించాం. గుడారాలు వేసుకొని ఎందుకున్నాడు అంటే, చాలామంది చరిత్ర తెలిసిన వారు ఏమంటారంటే, అది కూడా తెలీదా మీకు? ఆనాడు దినాల్లో సిమెంట్ ఎక్కడుంది, ఇటుకలు ఎక్కడున్నాయి, కంకర ఎక్కడుంది? ఆనాడు దినాల్లో మేస్త్రీలు ఎక్కడున్నారు? ఆనాడు దినాల్లో కట్టడానికి ఇంజనీర్లు ఎక్కడున్నారు? అందుకని వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. ఆనాడు దినాల్లో గుడారాలే ఆనవాయితీ, గుడారాలే కట్టుకుంటారని నేనన్నాను. మరి ఐగుప్తులు అంత పెద్ద పెద్ద భవనాలు ఎట్లా కట్టారు అంటే? ఐగుప్తులో ఉన్నారు, వీళ్ళ దగ్గర లేరు, అందుకే కట్టలేదు. అందుకే వాళ్ళు గుడారాలు మోసుకొని తిరిగారు. ఇంకోటి చెప్తారు ఏంటంటే, మోసుకొని తిరగాలి కాబట్టి గుడారాలు కట్టుకున్నారు, ఒకే దగ్గర ఉండడం కుదరదు, వాళ్ళు యాత్ర చేయాలి కాబట్టి గుడారాలు కట్టుకున్నారు అన్నారు. ఇది తప్పే, అది తప్పే. ఎందుకంటే దేవుడు కావాలనే వాటిని పై పైన పెట్టి చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడిన వాడు చెప్పేది ఏంటో, దేవుడు మాట్లాడకుండానే చెప్పేవాడు ఏంటో సమాజానికి తెలియాలి. దేవుడు మాట్లాడకుండా చెప్పేవి ఏంటి? పైన పైన కనబడిపోతుంది. వాళ్ళు యాత్ర చేయాలి కాబట్టి మోసుకెళ్ళారు. యాత్ర చేసేవాడు ఎవడైనా కానీ ఇల్లు కట్టుకుంటే వెళ్తాడా? గుడారాలు మోసుకుంటూ వెళ్ళాలి. మన దగ్గర కూడా చాలామంది వలస వచ్చి ఊరవతలో గుడిసేసుకొని ఉంటారు, మరలా వాళ్ళు అయిపోగానే వెళ్ళిపోతుంటారు అని చెప్పి వాళ్ళు ఉదాహరణ చెప్తారు. కానీ విషయం అది కాదు బాబు. హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా మనం చూసాం. చూడండి, హెబ్రీ పత్రిక 11:9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యదేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులై ఎలా, ఎందుకని గుడారాలు వేసుకున్నారంట? అప్పటి ఆనవాయితీ అదని, జర్నీలు ఉన్నాయని కాదు నాయన, విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసముతో గుడారాలు వేసుకున్నారంట.
ఈ పాయింట్ తెలిస్తే అసలు విషయం తెలుస్తుంది. విశ్వాసంతో గుడారాలు వేసుకోవడం ఎందుకు అనే విషయం తెలిస్తే మిగతా విషయం అంతా అర్థమైంది. ఆ కింది వచనంలో చూడండి, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అది సంగతి. పునాదులు గల ఆ పట్టణాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పట్టణ నిర్మాణం చేసుకోలేదు. అంతేగాని ఆనాడు ఉన్నట్లుగానే అబ్రహాం అనుకుంటే ఎప్పుడో కట్టేసుకునేవాడు. అవునా కదా? బోల్డంత ధనం ఉంది ఆయన దగ్గర. అబ్రహాం ఒక రాజుతో ఉన్నంత సమానమైన వైభవం ఉన్నోడు. కట్టుకోవాలంటే కట్టుకోలేడా? ఏమండి, కట్టుకోగలడా లేదా? గుడారాలు ఎందుకు వేసుకున్నాడంటే ఒకటి సూచనగా దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ అసలు మీ నిలువర పట్టణమే లేదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో దానికోసం ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆనాటి ఇశ్రాయేలు జనాంగపు జీవితాన్ని చూపించి ఆ తర్వాత కొత్త తరానికి నేర్పినట్లుగా రోమా 15:4 ప్రకారంగా అవన్నీ మాకు బోధకులకు నిమిత్తం మీరు రాయించారు. వాటిని మేము జాగ్రత్తగా చూసి నీ మనసు ఎరిగి, నీ పద్ధతిని ఎరిగి, నీ చిత్తమును ఎరిగి నడుచుకుంటాము గాక. మమ్మల్ని కనికరించు. పారాను లాంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు మేము ఆత్మపూర్ణులమే ఉండటం నేర్చుకుంటకు సహాయం చేయండి. నీ శక్తిని తక్కువ అంచనా వేయక ప్రభువా నీకు వందనాలు. నీవే దయచేసి ప్రభువా ఈ భూమి మీద సర్వసత్యములు స్థాపించు నాయన. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. చూటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును అరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన
మదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము